లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898 ఏడి విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో అతడు ప్రచార కార్యక్రమాల్లో బిజీ అవుతున్నాడు. తాజాగా రామోజీ ఫిలిం సిటీలో జరిగిన భారీ ప్రచార వేదికపై అతడు ప్రత్యేక వేషధారణతో సినిమాలో తన పాత్ర థీమ్ ని ఎలివేట్ చేసే దుస్తుల్లో కనిపించాడు. ఇక ఇదే వేదికపై బుజ్జి అనే రోబోను సూపర్ కార్ ని పరిచయం చేయడం ఆసక్తిని కలిగించింది. ఇక ఈ ఈవెంట్ కి సుమ యాంకరింగ్ మరో ప్రధాన ఆకర్షణగా మారింది. సుమ ఎప్పటిలానే తనదైన శైలిలో అద్భుత టైమింగ్ తో అందరిని నవ్వించారు. ఈ ఈవెంట్ కి విచ్చేసిన ప్రభాస్, నాగ్ అశ్విన్ సహా చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించిన టాపిక్ అభిమానులను ఆటపట్టించింది. ఈ ఈవెంట్ లో భాగంగా అమ్మాయిల గుండెలు పగిలిపోయాయి అంటూ సుమ సరదాగా ఆటపట్టించారు. మొన్న మీరు ఒక ట్వీట్ చేశారు కదా, లైఫ్ లోకి ఒకరు వస్తున్నారని, ఎంతమంది అమ్మాయిల గుండెలు పగిలిపోయాయో తెలుసా అంటూ ప్రభాస్ ని ఆటపట్టించగా, దానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ అమ్మాయిల కోసమే పెళ్లి చేసుకోలేదని ప్రభాస్ నవ్వేశారు. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ప్రస్తావిస్తూ, ఒక్క డైరెక్టర్ 3 ఏళ్లు బుజ్జితో టార్చర్ పెట్టాడని సరదాగా వ్యాఖ్యానించారు. ఏదో హాయ్ చెప్పి వెళ్లిపోదామనుకుంటే ఈ కార్లు, ఈ వాహనాలు ఏంటి సార్ ఇది అని నాగ్ అశ్విన్ ని సరదాగా ప్రశ్నించారు. బుజ్జిని 3 సంవత్సరాలు నాకు తగిలించాడని కూడా అన్నాడు. బుజ్జి బ్రెయిన్ ఉత్తమమా లేదా బాడీయే బెటరా అని సుమ ప్రశ్నించగా, బుజ్జి బాడీయే బెటర్, ఎంత చిన్న బ్రెయిన్ అయినా కూడా నా బుర్ర తినేసింది, అందుకే బాడీయే బెటర్ అని ప్రభాస్ అన్నారు. ఇక కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.